నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ను పరామర్శించేందుకు గుంటూరు జైలుకు వెళ్లారు జగన్మోహన్ రెడ్డి. అక్కడ ఆయన టీడీపీ కూటమి ప్రభుత్వంపై కొన్ని అభాండాలు వేసే ప్రయత్నం అయితే చేశారు. మరి తన హయాంలో ఎప్పుడూ కూడా ఎలాంటి అరాచక పాలన, కక్షపూరిత పాలన చేయలేదంటూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అలాగే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కావాలనే తన పార్టీకి సంబంధించినటువంటి దళిత నాయకులను అరెస్ట్ చేసిందని, అలాగే నందిగం సురేష్ టీడీపీ పార్టీపై దాడి చేయలేదని కావచ్చు. అలాగే అసలు వైసీపీ టీడీపీ మీద దాడి చేయాలన్న ఉద్దేశంతో వెళ్ళలేదని చెప్పి ఆయనైతే అంటున్నారు. మరి ఆయన చెప్పే మాటల్లో ఎంతవరకు నిజం ఉంది? అలాగే ఈరోజు ఆయన కొన్ని వ్యాఖ్యలైతే కొంచెం ఘాటుగానే చేయడం జరిగింది. ఓవరాల్‌గా ఆయన మరి ఏం చెప్పాలనుకున్నారు? ఏం చెప్పారు? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వెళ్ళారు నందిగం సురేష్ని పలకరించడం కోసం. సో అక్కడ ఆయన మరి నందిగం సురేష్ గారిని కలిసి ఏం చెప్పారో మనకైతే తెలీదు. బయటకు వచ్చాకైతే కొంచెం ఆవేశపూరితంగా మాట్లాడారు. కొన్ని వర్డ్స్ కూడా కొంచెం ఘాటుగానే వాడారు ఈరోజు. మొత్తానికైతే ఆయన హయాంలో అయితే ఎలాంటి పాలన చెయ్యలేదు. ఈవెన్ ఎలాంటి కేసులు వచ్చినా కూడా 41A నోటీసులు ఇచ్చి వదిలేస్తాం. కానీ ఇప్పటి ప్రభుత్వం రెడ్ బుక్ అని పేరు చెప్పి కక్షపూరిత పాలన చేస్తోంది, కావాలనే మా నాయకులను అరెస్ట్ చేస్తుంది అని చెప్పి ఆయన అంటున్నారు. సో మీరేం చెప్తారు? శుద్ధపూస ఈ పాటికి ఆల్రెడీ సోషల్ మీడియాలో నడుస్తారు. ఆ పాట ఏదో ఉంటుంది కదా, సుప్పిని. జగన్మోహన్ రెడ్డి మాటలకి ఇవాళ సోషల్ మీడియాలో మీమ్స్ ఏ విధంగా పోతున్నాయంటే, కానీ అతనిలో మార్పు రాకపోవటమే దురదృష్టం అన్నమాట. జగన్మోహన్ రెడ్డి వచ్చింది ఎందుకు? నందిగం సురేష్ పరామర్శకి. ఆ పరామర్శకి పరిమితం అవ్వాలా? సురేష్ గురించి ఏమైనా 4 మంచి మాటలు చెప్పాలి. ఏమని? సురేష్ అరటిగెల్ల దొంగ, మరి నేను అతన్ని ఈ విధంగా ఇంత ఎత్తున పెంచాను, ఇన్ని 100 కోట్ల అధిపతిని చేశాను, ఒక సాధారణ ఫోటోగ్రాఫర్, ఇవాళ 9 ఆడి కార్లు ఏ విధంగా వచ్చాయి, ఈ విధంగా హైదరాబాద్లో 20 ఎకరాలు ఎట్లా కొన్నాడు, అతని గురించి చెప్పు. ఎవరు? సురేష్ గురించి. మంచి చెప్తావో చెడు చెప్తావో జనానికి తెలుసు కదా. అది లేకపోగా అసందర్భ ప్రలాపన. అసలు సందర్భం లేకుండా మాట్లాడేవాడే జగన్మోహన్ రెడ్డి అన్నమాట. వక్రీకరించి మాట్లాడేవాడే జగన్మోహన్ రెడ్డి. అసలు నోరు తెరిస్తే నిజం బయటికి రాదు. రాజశేఖర రెడ్డి ఎప్పుడు వీళ్ళ నాన్న ఇంతకుముందు ఏమనేవాడంటే, వాళ్ళ మీద విమర్శలు చేస్తూ ప్రతిపక్షం మీద నిజం చెబితే తల వేయి వక్కలవుద్దనో ఏదనేవాడు. అది ఆయన కొడుక్కే వర్తిస్తుందన్నమాట. ఏది? జగన్మోహన్ రెడ్డి నిజం చెబితే తల వేయి వక్కలవుతుందనే శాపం ఏమన్నా ఉందా? ఇప్పుడు ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి. ఆ దాడి అంట వాళ్ళేదో నిరసన చెప్పడానికి వస్తే తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్న ఉద్యోగులు వీళ్ళ మీద దాడి చేశారు. ఆ వీడియోలు చూస్తే తెలిసిపోద్ది కదా. 100 మంది అక్కడికి ఏ విధంగా వచ్చారు, ఎంత విధ్వంసం సృష్టించారు. అక్కడ అసలు ఒక రకంగా దమనకాండ ఆ రోజున. ఏది? తలలు పగలగొట్టారు స్టాఫీ. వాళ్ళు ఏంటి, నెల జీతంకి పనిచేసేటటువంటి ఉద్యోగులు తలలు పగలగొట్టారే. అవన్నీ చూసే కదా. సీసీ ఫుటేజ్ గురించి కూడా మాట్లాడాడు. సీసీ ఫుటేజ్లో నందిగం సురేష్ ఉన్నాడా అని అడుగుతాడు. తెలుగుదేశం పార్టీ సీసీ ఫుటేజ్ ఒకటే కాదు, పోలీసుల దగ్గర ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీసీ ఫుటేజ్ కూడా తీసుకున్నారు, కాల్ రికార్డ్స్ కూడా తీసుకున్నారు. వచ్చింది ఎవరు? వాళ్ళు వైసీపీ కార్యాలయంలో ఉన్నారా? దాడికి ముందు వాళ్ళు ఎక్కడున్నారు, దాడి తర్వాత ఎక్కడున్నారు? గూగుల్ టేక్అవుట్ ఇందాక ఇప్పుడు ఏదో అన్నావు, ఏది? లొకేషన్స్ చూశారు స్పష్టంగా. ఆయన కూడా అన్నాడు, పట్టుకొచ్చేటప్పుడు హైదరాబాద్లో పట్టుకున్నారు సురేష్ని. రామరామ నేను అక్కడ లేనన్నాడు. వాళ్ళు అవన్నీ చూపించారు, తీసుకొచ్చారు, జైల్లో పెట్టారు. ఇప్పుడు ఇవాళ సురేష్ ఆ దాడిలో పాల్గొన్నాడా లేదా అది పోలీస్ చూసుకుంటుంది. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుకి కాదు కదా. చట్టం తన పని తను చేసుకుపోతుంది. 3 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు కేసు ఏంటంటే, 6 ఏళ్ళు అయింది మీ బాబాయిని చంపి. కేసు పోతుందా? వెంటాడుద్ది. చేసిన నేరం ఇవాళ చేసిన పాపం శాపంలాగా మారి వెంటబడి తరుముతుంది. అందుకే అంత పారిపోతున్నారు. వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళు తరుముతున్నాయి కాబట్టి దేవినేని అవినాష్ ఎక్కడున్నాడు? లేళ్ల అప్పిరెడ్డి పారిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? తలసల రఘురామ్ ఎక్కడ? ఇప్పుడు ఎంత దూరం పారిపోతారు? తర్వాత అంటే చంద్రబాబు చేసిన తప్పులని అవి కవర్ చేసేందుకే, ఆ దృష్టి మళ్లించేందుకే ఇట్లా అరెస్టులు చేస్తున్నారు అంటున్నారు.
ఆయన ఇంకొక మాట కూడా అంటున్నారు, మొదటి నుంచి ఏం చెప్తారు, విలువలు విశ్వసనీయత కలిగిన పార్టీ మాది అంటారు. ఈరోజు కూడా ఒక మాట అన్నారు, అంటే ఇలాంటి సాంప్రదాయం ఎప్పుడూ చూడలేదు అని చెప్పి. అసలు సాంప్రదాయం గురించి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడటాన్ని ఎలా చూడవచ్చు? దృష్టి ఎవరు మళ్ళిస్తున్నారు? నువ్వు మళ్ళిస్తున్నావు దృష్టి. ప్రజల దృష్టి దేని మీద ఉంది? వరద సహాయక చర్యల మీద ఉంది, చంద్రబాబు ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు, నీకు మహిళా మంత్రులు మోకాళ్ళలోతు నీళ్లల్లో తిరుగుతూ ఇంటింటికి వెళ్ళి అదందిందా ఇదందిందా ఎలా ఉన్నారు అని వాళ్ళకి భరోసా ఇచ్చి ప్రభుత్వం ఉంది మేము ఆదుకుంటాం అని వాళ్ళు ఫైర్ ఇంజన్లతో ఇళ్లల్లో బురద వదులుచుకుంటున్నారు. డ్రోన్ల ద్వారా ఆహార పొట్లాల పంపిణీ చేస్తున్నారు, మందులు పంపిణీ చేస్తున్నారు. ఇంటింటికి ప్రభుత్వ సహాయం అందుతుంటే 32 మంది సీనియర్ ఐఏఎస్లు, డివిజన్కి ఒక సీనియర్ ఐఏఎస్ ఇవాళ ముఖ్యమంత్రి బురదలో దిగాడు, మనం దిగకపోతే బాగోదని అధికారులంతా దిగి సేవలు అందిస్తుంటే శభాష్ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు మెచ్చుకుంటుంటే విని భరించలేక కడుపు మంట. ఆ దృష్టి మళ్లించడం కోసం ఇది ఎత్తుకున్నాడు. ఇవాళ జైలుకి ఎందుకు వచ్చాడు? ప్రజల దృష్టి ప్రశంసల మీదకి వెళ్లకుండా తన వైపు తెప్పించుకోవటం కోసం ఈ రభస, ఆ జైలు దగ్గర రభస, ఈ జగన్మోహన్ రెడ్డి ఈ బండలేయటం, ఇదంతా అన్నమాట. దృష్టి మళ్లించింది నువ్వు. ఏమంటాడు అక్కడ? ఆ రోజు ఏమన్నాడు? ఇప్పుడు ఇందాక మీరు ఏదో అన్నారు, ఏంటి ఇదే గతి మీకు పట్టుద్ది అని బెదిరిస్తున్నాడు. ఇదే జైల్లో మీరు రేపొద్దున ఉండాల్సి వస్తుందని తెలుగుదేశాన్ని బెదిరిస్తున్నాడు. ఇదే గతి మీకు పట్టుద్దని వాళ్ళని హెచ్చరించటం కాదు. మనకి ఈ గతి ఎందుకు పట్టింది? ఇప్పుడు ఇవాళ జైలుకి రావాల్సిన గతి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చింది? ఇవాళ సురేష్ జైల్లో ఉండాల్సిన గతి నందిగం సురేష్కి ఎందుకు వచ్చింది? పరారవ్వాల్సిన గతి లేళ్లప్పిరెడ్డి, జోగి రమేష్, తలసరి రఘురాం వీళ్ళకి ఎందుకు వచ్చింది? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైల్లో ఉండాల్సిన పరిస్థితి అక్కడ నెల్లూరులో ఎందుకు వచ్చింది? ఇప్పుడు జరదొడ్డి సుధాకర్ కర్నూలు జైల్లో ఉండాల్సిన గతి ఎందుకు పట్టింది? ఈ గతి మాకెందుకు పట్టింది అని ఆలోచించకుండా ఇదే గతి మీకు పట్టుద్ది అని చెప్పిస్తే, గతంలో మీరు చేసినటువంటి తప్పులకి ఈ గతి మీకు పట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు మేమేం తప్పులు చేయలేదు, రెడ్ బుక్లో మా పేర్లు రాసి కక్ష తీర్చుకుంటున్నారు, రెడ్ బుక్ అని పేరు చెప్పి కావాలనే కక్షపూర్తంగా చేస్తున్నారు అంటున్నారు. అసలు రెడ్ బుక్ ఓపెన్ చేయకుండానే మీకు రెడ్ బుక్ జ్వరం వస్తే రేపొద్దున లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ చేశాడు అనుకో, ఇక గిలగిలగిల కొట్టుకోవటం. ఇంతవరకు అది ఓపెన్ కాలేదంట. ఇప్పుడు రెడ్ బుక్ కాదు కదా, అసలు రెడ్ బుక్ రాయకముందే, రెడ్ బుక్ పబ్లిష్ కాకముందే ఈ నేరాలు ఏవి? మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు రెడ్ బుక్ లేదే, 3 ఏళ్ల క్రితం జరిగిన దాడి. చంద్రబాబు ఇంటిపై జోగి రమేష్ దాడి చేసినప్పుడు రెడ్ బుక్ లేదే, అది 3 ఏళ్ల క్రితం జరిగినాయి కదా. వాటికి వీళ్ళు జైళ్ళకి వెళ్తున్నారు. రెడ్ బుక్ బిఫోర్ రెడ్ బుక్, ఆఫ్టర్ రెడ్ బుక్. ఏది క్రీస్తు పూర్వం క్రీస్తు శకం లాగా ఇప్పుడు జైళ్ళకి వెళ్ళే వాళ్ళ జాబితా జగన్మోహన్ రెడ్డి ఎలా రాసుకోవాలంటే, వీడు రెడ్ బుక్ ముందు, వీడు రెడ్ బుక్ తర్వాత అని అతను రాసుకోవాల్సిన పరిస్థితి అన్నమాట. ఎందుకు ఇంత భయం? భయపడేవాడు నాయకుడు కాదు. భరోసా ఇవ్వండి, సురేష్కి ఇవ్వండి, అప్పిరెడ్డికి ఇవ్వండి, పరారవ్వద్దని చెప్పండి. రండి పోలీసులకి సరెండర్ కండి, నేనున్నా ధైర్యంగా అని చెప్పాలి. కానీ అతను పారిపోతున్నాడు, వీళ్ళందరూ పారిపోతున్నారు. ఇంకా ఏమన్నాడు ఈరోజు ప్రెస్ మీట్లో? పరిపాలన చేత కాకపోతే చంద్రబాబు అంటాడు. పరిపాలన చేత కాకపోతే చంద్రబాబు 10 రోజులుగా వరదలో నాంతున్నాడు, వరద నీళ్లల్లో మోకాళ్ళలో నీళ్లల్లో నడుస్తున్నాడు, జేసీబీ మీద తిరుగుతున్నాడు. 1,14,00,000 ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారంట, 1,11,00,000 మంచినీళ్ళ ప్యాకెట్లు పంపిణీ చేశారంట. నీకు 45 లక్షల బిస్కెట్ ప్యాకెట్లు ఇంటింటికి పంపిణీ చేశారు, 35 లక్షల మిల్క్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు, 383 ట్రాక్టర్లు, 110 ఫైర్ ఇంజన్లు, 300 ఇతర ఇంజన్లతో మొత్తం నీళ్లు తోడేస్తున్నారు, బురద వదులుస్తున్నారు. 250 కిలోమీటర్ల రోడ్లు బురద వదిల్చి శుభ్రం చేశారు. పాలన చేత కాదు కదా. ఇదే వరద జగన్మోహన్ రెడ్డి వచ్చుంటే ఈ పరిస్థితి ఉండేదా? 10 రోజుల్లో బెజవాడ ఒడ్డున పడేదా? థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.